10th క్లాస్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఆర్జేయు కేటీ సెట్ 21 రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాల కోసం చాలామంది విద్యార్థులు ఫోన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఏ అంశాలు ఉన్నాయి, మనం అప్లై చేసుకోవాలి అంటే ఏ సర్టిఫికేట్లని సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ని ఫిల్ చేయాలి, ఇలాంటి సమాచారం అంతా విద్యార్థులకి ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, దీనిలో బీటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం కోసం అకాడమిక్ ఇయర్ 2021-22 2021-22 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ కోసం ఇప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 క్యాంపస్లు ఉన్నాయి. ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లని మనం ఏవైతే చెప్తున్నామో అవి 4 ఉన్నాయి. ఒకటి నూజివీడులో, 2 ఆర్కే వ్యాలీ ఇడుపులపాయలో, 3వది ఒంగోలు, 4వది శ్రీకాకుళం. ఈ 4 కాలేజీల్లో సీట్లు సాధించడం కోసం, సీట్లను ఇవ్వడం కోసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ ప్లాన్ చేస్తున్నారు. గత సంవత్సరంలో కూడా ఇలానే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది. అంతకుముందు సంవత్సరాల్లో 10వ తరగతిలో విద్యార్థులు సాధించినటువంటి జీపీఏ లేకపోతే మార్కుల ఆధారంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి యూత్కి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో పోయిన సంవత్సరం గతేడాది అయితే అసలు పరీక్షలే జరగలేదు, ఈ సంవత్సరం కూడా పరీక్షలు జరగలేదు. పోయిన సంవత్సరం అసలు జీపీఏ కూడా ఇవ్వలేదు. ఈ తేప జీపీఏ ఇచ్చినప్పటికీ అది క్లాసులు జరిగిన స్వల్ప కాలంలో తీసుకున్నటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించింది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని సీట్లు ఇచ్చినట్టయితే ఎక్కువ మంది విద్యార్థులు, తెలివైన విద్యార్థులు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకోవడమే సరైన పద్ధతి అని ఈ సంవత్సరం కూడా ఆర్జేయు కేటీ సెట్ 21 పేరుతో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం కోసం, ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం కోసం ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలు ఏంటి అనేటటువంటిది ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్లో ఆర్జీవికేటీ అసలు ఏంటి, ఈ కాలేజీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇవ్వడం జరిగింది. సో ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయుకేటీ అనేది 2008లో ఎస్టాబ్లిష్ చేశారు త్రూ యాక్ట్ 18 ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్ట్ 18 ప్రకారం 2008లో ఈ ఆర్జీయుకేటీస్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. ప్రైమరీగా దీని పని ఏంటి అంటే ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జింగ్ ఏరియాస్. టెక్నికల్ ఎడ్యుకేషన్ని అంటే ఒక రకంగా ఇంజనీరింగ్ విద్యని విద్యార్థులకు అందించడం కోసం ఈ ఆర్జీయుకేటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే టు క్యాటర్ ద ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ గిఫ్టెడ్ రూరల్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రానికి చెందినటువంటి గిఫ్టెడ్ రూరల్ యూత్, ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మంచి విద్యార్థులు, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ నీడ్స్ ఏమున్నాయో వాటిని క్యాటర్ చేయడం. సో ఈ యూనివర్సిటీ ఎక్కడెక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ 4 క్యాంపసెస్, 4 క్యాంపస్లు ఉన్నాయి ప్రస్తుతం దీనికి. ఆర్కే వ్యాలీ, నూజివీడు, ఒంగోలు అండ్ శ్రీకాకుళం. మన ఆంధ్రప్రదేశ్లో ఈ 4 చోట్ల ఈ ఆర్జీయుకేటీ క్యాంపస్లు ఉన్నాయి. ప్రజెంట్ ఈ ఆర్జీయుకేటీ ఏం చేస్తుందంటే ఇట్ ఆఫర్స్ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తుంది. 2 years పియూసి
ప్లస్ 4 ఇయర్స్ బీటెక్ ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక 7 బ్రాంచెస్లో ఈ బీటెక్ అనేటటువంటిది ఇక్కడ ఆఫర్ చేస్తారు. 1 కెమికల్ ఇంజనీరింగ్, 2 సివిల్ ఇంజనీరింగ్, 3 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 4 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 5 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, 6 మెటలర్జికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంజనీరింగ్, 7 మెకానికల్ ఇంజనీరింగ్. ఈ 7 బ్రాంచెస్లో ఇంజనీరింగ్ని ఈ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ మోడ్లో ఉంటుంది, ఫుల్లీ రెసిడెన్షియల్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ మేజర్గా లెర్నింగ్ స్ట్రాటజీ ఏముంటుందంటే, నేర్పించే విధానం ఏముంటుందంటే లెర్నింగ్ బై డూయింగ్, ఎక్స్పెరిన్షియల్ లెర్నింగ్ జరుగుతుందన్నమాట. అంటే ప్రయోగపూర్వకంగా చేయడం ద్వారా నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మంచి ఇంజనీరింగ్ విద్యను అందించే ప్రయత్నం ఈ ఆర్జీయూకేటీలో జరుగుతుంది. ఇక్కడ బేస్డ్ ఆన్ పేరెంటల్ ఇన్కమ్ ఆఫ్ ద స్టూడెంట్స్, విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కాలర్షిప్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. అంటే ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదవాలి అంటేనే కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళిన వాళ్ళకి సుమారు 50,000 నుంచి మొదలుపెట్టి 1,00,000-1,50,000 దాకా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలా కాకుండా చక్కగా 6 సంవత్సరాల ఇంజనీరింగ్ కూడా, అంటే పియూసీతో పాటుగా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కూడా పూర్తిగా ఈ 6 సంవత్సరాలు ఫ్రీగా వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశం కుదురుతుంది. మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఆ ఎడ్యుకేషన్తో పాటుగా వీళ్ళకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే జాబ్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది పేద విద్యార్థులకి ఒక వరం అనే చెప్పాలి. సో ఇది ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సాధారణ సమాచారం. ఇక ఇందాక అనుకున్నట్టు ఇది ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ లేకపోతే ప్రోగ్రామ్స్ ఏవేవైతే ఉన్నాయి అనేది గమనిస్తే 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ అన్నాం. ఈ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో 2 సంవత్సరాలు ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉంటుంది, పియూసీ ఉంటుంది. అంటే ఇది ఇంటర్మీడియట్ లాంటిది అనుకుందాం. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ ఈ సబ్జెక్టులతో పియూసీ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేటటువంటిది ఉంటుంది. ఇది 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉండేటటువంటి కోర్సు. ఈ 2 సంవత్సరాల ఇదైపోయిన తర్వాత 4 సంవత్సరాల బీటెక్ స్టార్ట్ అవుతుంది. ఈ బీటెక్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి 7 బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో, కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఈ 7 బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ అనేటటువంటి ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఇది కొంచెం గమనించండి, మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ క్యాంపస్లో మనకు సీట్ కావాలి అనేది ఒక ప్రిఫరెన్స్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది, కోరుకోవాల్సి ఉంటుంది. సో మనం ఏ కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి అది కూడా ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 7 కోర్సులు ప్రతి క్యాంపస్లో కూడా లేవు. ఒక 2 కోర్సులు, ముఖ్యంగా కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి, అలానే ఈ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఒకటి, ఈ 2 కోర్సులు ఒక 2 క్యాంపస్ల్లో మాత్రమే ఉన్నాయి. న్యూజివీడు అండ్ ఆర్కే వ్యాలీ ఈ 2 క్యాంపస్ల్లో మాత్రమే ఈ కోర్సులు ఉన్నాయి. కాబట్టి మనం ఆప్ట్ చేసుకునేటప్పుడు ఏ క్యాంపస్లో మనం చదువుకోవాలనుకుంటున్నామో ఆప్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నాకు కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే మెటలర్జికల్ ఇంజనీరింగే కావాలి అనుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ ప్రిఫరెన్స్లో ఈ న్యూజివీడు, ఆర్కే వ్యాలీలు ముందిచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఇక ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే, అసలు ఈ యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇదిగో ఈ వెబ్ అడ్రస్లో మనం చూడొచ్చు, వెబ్సైట్లో చూడొచ్చు. www.rgukt.in www.rgukt.in rgukt.in అనేటటువంటి వెబ్సైట్లో మనకు ఈ ఆర్జీయూకేటీ సెట్ 21కి సంబంధించిన సమాచారంతో పాటు
అసలు ఈ ఆర్జీకేటీస్కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని కూడా మనం ఈ అడ్రస్ నుంచి పొందొచ్చు. ఇక ఈ కన్వీనర్ ఆర్జీకేటీ సెట్ 21కి కన్వీనర్గా ఉండేటటువంటి వాళ్ళు నూజివీడు క్యాంపస్లో ఉంటారు. కాబట్టి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఎవరితో ఉండాలి అంటే కన్వీనర్ ఆర్జీకేటీ సెట్ 2021 ఆర్జీకేటీ నూజివీడు క్యాంపస్, నూజివీడు, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ 521202. ఇది వాళ్ళ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ convener.set@rgkt.in. ఇది వాళ్ళ ఈమెయిల్ అడ్రస్. అలానే ఫోన్ నెంబర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు వాళ్ళు, 08656235855. ఈ నెంబరు ఈ కన్వీనర్ వారికి సంబంధించినటువంటి నెంబరు. ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఈ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుంది. సో దీనికి సంబంధించిన సమాచారం ఏదన్నా అత్యవసర సమాచారం కావాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్కి మనం ఫోన్ చేయడం ద్వారా కూడా ఈ సమాచారాన్ని పొందవచ్చు. ఇక ఆర్జీకేటీ సెట్ 21 దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే అకాడమిక్ ఇయర్ 2021-2022కి కాను అడ్మిషన్స్ కోసం 6 years బీటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోసం ఈ ఆర్జీకేటీ 4 క్యాంపస్లకి కలిపి నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ఈ 4 క్యాంపస్లకి కలిపి ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. ఈ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వస్తే టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ 26/9/2021 ఫ్రమ్ 11 AM to 1 PM. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎగ్జామ్ జరిగేటటువంటి డేట్ ఇది, టైము, డేట్ 26/9/2021 రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఈరోజు ఎగ్జామ్ రాయగలిగేలాగా 10th క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులని ఒక ప్లాన్ ప్రకారం, ఒక టైం టేబుల్ ప్రకారం కనుక విద్యార్థులు ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే ఎగ్జామ్ రాయడం అనేటటువంటిది సులభమవుతుంది. మంచిగా సీట్ సంపాదించుకోవడానికి అవకాశం కుదురుతుంది. మరి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, దాని ఫార్మెట్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే ద ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ యాజ్ పేపర్ బేస్డ్ విత్ OMR ఆన్సర్ షీట్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 2 hours. మనకు ఇది ఆన్లైన్ టెస్ట్ కాదు, పేపర్ బేస్డ్ టెస్టే. అంటే ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ జరుగుతుంది, అది కూడా మండల కేంద్రాల్లో జరుగుతుంది. సో దానిలో కూడా వెళ్దాం. ఇక్కడ ఎలా ఇచ్చేయాల్సి ఉంటుందంటే OMR ఆన్సర్ షీట్ ఉంటుంది. OMR ఆన్సర్ షీట్ అంటే మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి ABCD అని 4 సర్కిల్స్ ఇస్తారు. మనం ఏది రైట్ ఆన్సర్ అనుకుంటామో ఆ కరస్పాండింగ్ సర్కిల్ని మనం ఇలా డార్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాన్ని OMR ఆన్సర్ షీట్ అంటారు. ఆప్టికల్ మార్క్ రీడర్ని ఉపయోగించి ఇవాల్యుయేట్ చేయగలిగేటటువంటి టెస్ట్ అనమాట. రైట్. దీనిలో క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్స్ ఆఫ్ టోటల్ 100 questions comprising of 40 questions in mathematics, 40 questions in physical science and 20 questions in biological science with each question carrying 1 mark. గత సంవత్సరం జరిగిన ఎగ్జామ్కి ఈ సంవత్సరపు ఎగ్జామ్కి మధ్యలో ఒక చిన్న మార్పు ఉంది. గత సంవత్సరంలో అయితే ఏమైందంటే మ్యాథమెటిక్స్ 50 మార్క్స్కి పెట్టారు, ఫిజిక్స్ PS 25 మార్క్స్కి పెట్టారు, NS 25 మార్క్స్కి పెట్టారు. అంటే బయాలజికల్ సైన్స్ 25 మార్క్స్కి పెట్టారు. టోటల్ 100 మార్క్స్. కానీ ఈ సంవత్సరం ఇది కాదు ప్యాటర్ను. రైట్. ఇక్కడ ఏం చేశారంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఒక 10 మార్కులు, బయాలజీకి సంబంధించిన ఒక 5 మార్కులు తీసుకొచ్చి ఫిజిక్స్కి కలిపారు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒక 40 వస్తాయి, 40 మార్కులకు ఉంటుంది. ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి కూడా ఒక 40 వస్తాయి. రైట్. బయాలజికల్ సైన్స్ NSకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒక 20 మార్కులకు వస్తాయి. అంటే ప్రాబబ్లీ ఫిజికల్ సైన్స్లో 20 ప్రశ్నలు ఫిజిక్స్కి సంబంధించి, 20 ప్రశ్నలు కెమిస్ట్రీకి సంబంధించి రావడానికి అవకాశం ఉంది. అయితే ఫైనల్ స్ట్రక్చర్ మాత్రం ఇది. మ్యాథ్స్ 40 మార్కులకు ఉంటుంది, ఫిజికల్ సైన్స్ 40 మార్కులకు ఉంటుంది, బయాలజికల్ సైన్స్ 20 మార్కులకు ఉంటుంది. ఇక ప్రశ్నలన్నీ ఎలా ఉంటాయంటే ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్, దట్ టు మల్టిపుల్ ఛాయిస్. అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. అంటే ఒక ప్రశ్న ఇచ్చి దానికి 4 ఆన్సర్లు ఇవ్వడం జరుగుతుంది. వీటిలో 1 కరెక్ట్ ఆన్సర్, మిగిలిన 3 డిస్ట్రాక్షన్స్, అవి వేరుగా ఉంటాయి.
కాబట్టి సరైన ఆన్సర్ ఏంటో మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి ఓన్లీ 1 మార్క్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దీనికి సిలబస్ ఏముంటుంది అంటే 10th క్లాస్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీకి సంబంధించిన మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ వీటిల్లో నుంచి ఉంటుంది. రైట్. సో దీని గురించి ఇంకొక మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. మొత్తం మీద సింపుల్గా చెప్పాలి అంటే మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఏదైతే ఉందో దానిలో నుంచే ప్రశ్నలు రావడం అనేటటువంటి జరుగుతుంది. రైట్. దీనికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే ఈ మోడల్ క్వశ్చన్ పేపర్స్ http://www.rgukt.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మోడల్ క్వశ్చన్ పేపర్లు తీసుకోవచ్చు. అవి మనం ప్రాక్టీస్ చేయడానికి ఉపయుక్తంగా ఉంటాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్. నెగిటివ్ మార్క్ అనేది ఏమీ లేదు. నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి ధైర్యంగా మనం ఏది రైట్ అనుకుంటున్నామో అది రాయాల్సి ఉంటుంది. డౌట్ ఉన్న చోట కూడా ఏది ప్రాబబుల్లీ రైట్ అనుకుంటున్నామో దాన్ని చక్కగా పెట్టేసేయచ్చు. నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఒకవేళ అది రైట్ అయితే మార్కులు వస్తే, రాంగ్ అయితే నష్టం అయితే లేదు. రైట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ డేట్ ఇవినన్నా గుర్తుపెట్టుకోండి. 26వ తారీఖు సెప్టెంబర్ 26వ తారీఖు 11 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. 40 మ్యాథ్స్లో, 40 పిఎస్లో, 20 ఎన్ఎస్లో ప్రశ్నలు మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. రైట్. అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు వస్తాయి. ఓఎంఆర్ షీట్ ఇస్తారు, దానిలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ మనం డేట్ అయిపోయిన తర్వాత అప్లై చేయలేదు అని బాధపడకుండా ఉండాలి అంటే డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా వీళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేసినటువంటి డేట్ 18వ తారీఖు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ పేమెంట్ గేట్వే అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్, అప్లికేషన్లు పెట్టుకోవడానికి, ఫీజు కట్టుకోవడానికి టైము 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. 20వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఈ వెబ్సైట్ పనిచేయడం మొదలైంది. ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకోవడానికి, ఫీజు కట్టించుకోవడానికి. దీనికి లాస్ట్ డేటు 6/9/2021 సాయంత్రం 5 వరకు. 5 తర్వాత అప్లికేషన్స్ తీసుకోవు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 6/9/2021 సాయంత్రం 5 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయాలనుకున్న ప్రతి వాళ్ళు అప్లికేషన్ని సబ్మిట్ చేయడము, ఫీజు కట్టేయడము, అప్లికేషన్ సబ్మిట్ చేయడం రెండూ కూడా అయిపోవాలి. నేను ఫీజు కట్టాను కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు అంటే ఉపయోగం లేదు. రెండు పనులు కూడా 6/9/2021 సాయంత్రం 5 లోపు అయిపోవాలి. రైట్. సో లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ అప్లికేషన్ ఆన్లైన్ 6/9/2021 సాయంత్రం 5 గంటలు ఈ లోపు అయిపోవాలి. ఒకవేళ పొరపాటుగా కాంట్ బట్టే ఎవరన్నా ఈలోపు చేయలేకపోతే అప్పుడు వాళ్ళు 1000 రూపీస్ పెనాల్టీతో, 1000 రూపాయల పెనాల్టీతో మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 11వ తారీఖు వరకు ఉంటుంది. అంటే 7/9/2021 నుంచి 11/9/2021 సాయంత్రం 5 గంటల వరకు 1000 రూపాయల పెనాల్టీతో, 1000 రూపాయల ఫైన్తో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఇక హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం 18వ తారీఖు ఉదయం 10 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇందాకే చూసాం. 26/9/2021 ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాసిన రోజే ఇనీషియల్ కీ పబ్లికేషన్ జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇనీషియల్ కీ పబ్లిష్ చేస్తారు. సో యూ కెన్ కంపేర్ వాట్ యూ రోట్. మీరు రాసిన దాన్ని ఈ కీతో కంపేర్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు రాబోతున్నాయి ఏంటి అనేది ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కీలో ఏదన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయి అనుకున్నట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 4వ ప్రశ్నకి నువ్వు రాసిన ఆన్సర్ రైట్ అనుకుంటున్నావు కానీ ఇక్కడ ఏదో ఆన్సర్ తప్పుగా ఉంది, ఏదో డౌట్ ఉంది నీకు. సో అది ఖచ్చితంగా కీలో ఇచ్చింది తప్పు అని తెలిసినట్టయితే నీకు అబ్జెక్షన్స్ చెప్పడానికి, ఇనీషియల్ కీలో నుంచి అబ్జెక్షన్స్ చెప్పడానికి 30/9/2021 వరకు అవకాశం ఉంటుంది. ఆ టైం వరకు కూడా మీరు ఆ రోజు సాయంత్రం 5 గంటల లోపు మన అబ్జెక్షన్స్ని మనం పంపించవచ్చు. అది కరెక్టా కాదా వాళ్ళు వెరిఫై చేసి ఫైనల్ కీ 2/10/2021 అనౌన్స్ చేస్తారు. సో 2వ తారీఖు ఫైనల్ కీ వస్తుంది. ఫైనల్ రిజల్ట్ 4వ తారీఖు వస్తుంది. 4/10/2021 వస్తుంది. ఓకే. సో దీనికి సంబంధించి మనకు ఏదన్నా అనుమానాలు ఉన్నాయి, క్లారిటీ కావాలి అనుకుంటే హెల్ప్ డెస్క్ సర్వీస్
నెంబర్లు ఇచ్చారు నాన్న మనకి ఇక్కడ. ఈ నెంబర్లు ఉంటాయి, ఈ నెంబర్లు రన్నింగ్లో ఉంటాయి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా. ఈ నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా మనం దీనికి సంబంధించినటువంటి హెల్ప్ పొందొచ్చు. 08662974 2974 అండ్ 08656235855. ఈ నెంబర్లు హెల్ప్ డెస్క్ నెంబర్లు. దీనికి వర్కింగ్ అవర్స్లో అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఫోన్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇక ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడం ఎలాగా, ఆ పెట్టేటప్పుడు మనకు ఏ సమాచారం కావాలి, ఇవన్నీ సిద్ధం చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడానికి సిద్ధపడితే మన పని సులభం అవుతుంది. అలా కాకుండా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసి మనకు ఫలానాది లేదు అని ఆగిపోయి ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇది ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. అప్లికేషన్ పెట్టడం ఆఫ్లైన్లో పంపించడానికి కుదరదు. కాబట్టి అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ త్రూ www.rgukt.in. ఈ అడ్రస్కి, ఈ వెబ్ అడ్రస్ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే అందులో అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దాని గురించి మళ్ళీ క్లియర్ వీడియో ఒకటి దాదాపు ఈరోజే మీకు చేసిస్తాను. సులభంగా మన డెస్క్టాపో ల్యాప్టాపో చివరికి మన ఫోన్ నుంచి కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అది ఎలా చేయొచ్చు అనేటటువంటిది కూడా ఒక చిన్న వీడియో చేస్తాను. దాన్ని చూడటం ద్వారా మనమే ఓన్గా అప్లికేషన్ పెట్టచ్చు. ఈ సేవా కేంద్రాలు, కంప్యూటర్ సెంటర్లు, నెట్ సెంటర్ల చుట్టూ పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అయితే అప్లికేషన్ పెట్టేటప్పటికి మన దగ్గర సిద్ధంగా ఉండాల్సినటువంటి సమాచారం ఏంటి? ఈ క్రింద ఉన్నటువంటి సమాచారం ఉండాలి. హాల్ టికెట్ నెంబరు ఆర్ రోల్ నెంబర్ ఆఫ్ 10th క్లాస్. రోల్ నెంబర్ కాదు కానీ మనకు హాల్ టికెట్ నెంబరే సిద్ధంగా ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇది ఎలాగో హాల్ టికెట్ మీద ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ మన దగ్గర ఉన్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టే. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఓకే. సో ఆధార్ నెంబర్ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే హాల్ టికెట్ ఒకటి సిద్ధంగా పెట్టుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అన్నా మన దగ్గర సిద్ధంగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ సిద్ధంగా ఉండాలి. ఆధార్ కార్డు సిద్ధంగా ఉండాలి. అలానే కొంతమంది విద్యార్థులకి క్యాప్, పిహెచ్, ఎన్సిసి, స్పోర్ట్స్ వీటిల్లో రిజర్వేషన్ పొందే అవకాశం ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైతే దాన్ని క్లెయిమ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉండాలి. అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్స్ హూ క్లెయిమ్డ్ స్కాలర్షిప్. దాదాపుగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే విద్యార్థులందరూ, అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వాళ్ళ పిల్లలందరికీ కూడా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా స్కాలర్షిప్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ హూ క్లెయిమ్డ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. ఎవరైతే ఎకనమికల్లీ బ్యాక్వర్డ్, ఓసీలో ఎకనమికల్లీ బ్యాక్వర్డ్గా ఉంటున్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ సర్టిఫికేట్ని కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 4th to క్లాస్ 10th, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ సిద్ధంగా ఉండాలి. ఇది మన లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇది మ్యాండేటరీ. ఒకవేళ ఇది లేని పక్షంలో 4 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేవు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4, 5 ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివాను, దానికి అప్పట్లో రికగ్నైజేషన్ లేదు, అక్కడ నుంచి నాకు స్టడీ సర్టిఫికేట్ రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ బై ది కాంపిటెంట్ అథారిటీ క్లైమింగ్ లోకల్ కేటగిరీ. మనం లోకలే, ఇక్కడి వాళ్ళమే అని నిరూపించుకోవడానికి మన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పొందొచ్చు. సో ఆ లోకల్ కేటగిరీ చూపించుకోవడం కోసం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సహజంగా ఈ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఆప్షనలే. అది ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లేదు, దాంతో మనకు పెద్దగా నష్టం అయితే లేదు. రైట్. సో మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు సిద్ధంగా ఉండాల్సిన సమాచారం ఇది. ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. హాల్ టికెట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కావాలి, ఎన్సిసి, పిహెచ్, స్పోర్ట్స్ ఇలాంటివి కనుక ఏమైనా ఉన్నట్టయితే, లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి
మిలిటరీ ఇలాంటి వాటిలో చేసిన వాళ్ళ పిల్లలు కనుక ఉన్నట్టయితే దాన్ని సపోర్ట్ చేసేటటువంటి సర్టిఫికేట్స్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి, స్టడీ సర్టిఫికేట్ కావాలి. అలా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఈ స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి అవసరం అవుతుంది. సో ఇవి అప్లై చేసేటప్పటికి మన దగ్గర ఉండాల్సినటువంటి సమాచారం. మరి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, అది అలాగా. సో ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓసీ కేటగిరీ కింద ఉండేటటువంటి వాళ్ళు, ఓపెన్ కాంపిటీషన్లో వచ్చేటటువంటి వాళ్ళకి 400 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదే బీసీలకు అయ్యే పని అయితే 250 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 150 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. రైట్. సో మనం ఇప్పుడు ఒక 250 రూపాయల అప్లికేషన్ ఫీ మనకు ఇదే కట్టాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర బీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. లేదు మనం ఎస్సీ ఎస్టీ కేటగిరీ కిందకు వస్తున్నాము, 150 రూపాయలే ఫీజు. అయితే ఈ 150 రూపాయలు కడుతూ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఎస్సీ ఎస్టీ అని ప్రూవ్ చేసేటటువంటి సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలన్నమాట. రైట్. మరి ఫీ కట్టడానికి గైడ్ లైన్స్ ఏంటి? ఫీ కట్టేటటువంటి విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఇంతకు ముందులాగా కాదు. క్రెడిట్ కార్డుతో కానీ, డెబిట్ కార్డుతో కానీ, నెట్ బ్యాంకింగ్తో కానీ, యూపీఐతో కానీ కట్టొచ్చు. రైట్. డెబిట్ కార్డులో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ మామూలుగా రూపే కార్డ్ అని ఒకటి ఉంటుంది, వీసా ఆర్ మాస్టర్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. అది మన కార్డు పైనే ఉంటుంది. దాన్ని చూసుకొని ఆ రూపే కార్డు కనుక అయ్యే పని అయితే మనకు ఫీజు ఏమీ అదనంగా పడదు. అంటే మన ఫీజు 400 రూపాయలు అయితే ఆ 400 రూపాయలే కడతాం, అదనంగా ఏం కట్టవద్దు. అలా కాకుండా వీసా కానీ మాస్టర్ కార్డు కానీ అయ్యే పని అయితే 0.45% ట్రాన్సాక్షన్ వాల్యూ అది అదనంగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదే నెట్ బ్యాంకింగ్ కనుక అయ్యే పని అయితే ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి వాటికైతే ఒక ట్రాన్సాక్షన్కి అంటే మీరు 400 రూపాయలు ఫీజు కడుతుంటే దానికి అదనంగా ఇంకొక 18 రూపాయలు రైట్ కట్టాల్సి ఉంటుందన్నమాట. అది కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ మిగిలిన బ్యాంకులకి అంటే మనం ఇక్కడ చెప్పుకున్న ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి కాకుండా ఇతర ఏ బ్యాంకులైనా 15 రూపాయలు అదనంగా కట్టాల్సిన అవసరం ఉంటుంది. క్రెడిట్ కార్డు గేట్వేస్, క్రెడిట్ కార్డుతో కనుక కట్టే పని అయితే దానికి 1.30% ఎడిషనల్ ట్రాన్సాక్షన్ వాల్యూ అవుతుంది. వీటన్నిటికంటే బెస్ట్ వే ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న వే ఏంటంటే యూపీఐస్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివి ఉన్నాయి కదా. వీటి ద్వారా కనుక కట్టినట్టయితే అసలు ఛార్జెస్ అనేటటువంటివి ఏవి ఉండవు. రైట్. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అనేటటువంటి దానిలో దీంతో కట్టడం ఎలాగా అనేటటువంటిది కూడా నేను వీడియోలో చూపిస్తాను. మరి ఆన్లైన్లో సబ్మిట్ చేసేటటువంటి విధానం ఏంటి? ఆన్లైన్ సబ్మిషన్ కోసం మనం ఇందాకే అనుకున్నట్టు www.rgukt.in అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్తాం. ఆ వెబ్సైట్లోనే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 400 రూపాయలు, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 250 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 150 రూపాయలు అప్లికేషన్ ఫీగా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ లాస్ట్ డేట్ తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా 6వ తారీఖు తర్వాత 7వ తారీఖు నుంచి కట్టాలి అంటే 1000 రూపీస్ అదనంగా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ పేమెంట్ గేట్వే ఆఫ్ బిల్ డెస్క్ మనం ఇందాక అనుకున్నట్టుగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఇలా ఏదో ఒక మార్గం ద్వారా ఆ ఫీ కట్టేసేస్తాం. ఆఫ్టర్ ఆ ఫీ కట్టిన తర్వాత వీ హ్యావ్ టు ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ రిక్వైర్డ్ డీటెయిల్స్. కావాల్సిన సమాచారం అంతా ఇస్తూ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత క్యాండిడేట్ హ్యాస్ టు వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ కేర్ఫుల్లీ బిఫోర్ సబ్మిటింగ్. రైట్. మనం ఏ సమాచారం అయితే ఇచ్చామో సబ్మిట్ చేయడానికి ముందు ఒకసారి అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా ఆ డేటా అంతా ఒకసారి మనం మళ్ళీ చూసుకున్నట్టయితే పొరపాటుగా ఏదన్నా ఎర్రర్ టైప్ చేస్తున్నట్టయితే దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి అవ్వదు. సో ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అండ్ ఎనీ కరస్పాండెన్స్. ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫాము ప్రింట్అవుట్ తీసుకోవాలి, ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. సో అది మనకు ఫర్దర్గా నేను అప్లై చేశాను అనడానికి, అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ ఎవరన్నా 1 కంటే ఎక్కువ సార్లు అప్లై చేసినట్టయితే వాళ్ళ లేటెస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని
కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు అప్లై చేశాను కానీ అందులో ఏవో తప్పులు ఉన్నాయో లేకపోతే ఏదో నాకు అది కరెక్ట్ కాదనిపించింది. మళ్ళీ నేను రేపు అప్లై చేస్తే రేపు నేను అప్లై చేసిందే ఫైనల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్. సో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ తప్పులు ఉన్నా ఎలా మనం చేసేటటువంటి దానిలో మిస్టేక్స్ ఉంటే ఈ కన్వీనర్ ఆర్జీవికేటీ సెట్ 2021 he reserves the right to reject application of the candidate at any stage. ఏ స్టేజ్లో అయినా సరే మన అప్లికేషన్ని ఆర్జీవికేటీ సెట్ 2021 కన్వీనర్ గారు రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు అంటే ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇన్కంప్లీట్. ఒకవేళ మనం ఫిల్ చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో సమాచారం అంతా ఇన్కంప్లీట్గా ఉంది. అలా ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని రిజెక్ట్ చేయొచ్చు. ద క్యాండిడేట్స్ ఫెయిల్ టు సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు లేదు అనుకుంటే మన అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఆర్ ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫర్నిష్డ్. మనం ఇచ్చినటువంటి సమాచారం ఏదన్నా తప్పుగా ఉంది, తప్పుడు సమాచారం ఇచ్చాం, అటువంటప్పుడు మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అలానే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ది డ్యూ డేట్. ఒకవేళ ఇచ్చిన టైంలో కాకుండా ఆ తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ చేసాం, అప్పుడు కూడా అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. ఓకే. కాబట్టి కన్వీనర్ ఈ సందర్భాల్లో మన అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి అరైజ్ కాకుండా చూసుకోవాలి. ఇక కన్వీనర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ నాన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ బై ద నోటిఫైడ్ డేట్ అండ్ టైమ్ ఫర్ ఎనీ రీజన్. నాకు నెట్ రాలేదు లేకపోతే ఇంకొక కారణంతో ఇన్ టైంలో మనం పంపించలేకపోతే దానికి కన్వీనర్ బాధ్యులు కాదు, ఇన్ టైంలో పంపేలాగా చూసుకోవడానికి మన బాధ్యతే. ఓకే. అలానే క్యాండిడేట్స్ ఏదన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. నేను ఇది పొరపాటుగా తప్పించాను, మీరే మళ్ళీ సెర్చ్ చేసి పెట్టండి అంటే వాళ్ళు చేయడానికి అవకాశం లేదనమాట. కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరెవరు దీన్ని అప్లై చేసుకోవడానికి ఈ టెస్ట్ రాయడానికి అర్హులు? ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ in first attempt SSC or any other equivalent examination recognized by the governments of AP state and Telangana state, CBSE, ICSE conducted in 2021. ఈ 2021 సంవత్సరంలో ఏపీ స్టేట్లో కానివ్వండి, తెలంగాణ స్టేట్ వాళ్ళకి సంబంధించిన స్టేట్ బోర్డ్స్ కానివ్వండి, CBSE, ICSEలో 10th క్లాస్ని ఎస్ఎస్సిని ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులు. 2021లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా రిజల్ట్ ఇచ్చి ఉంటే దానిలో అయినా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. రైట్. ద క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December 2021. 31st December 2021కి వాళ్ళ వయసు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే 15 సంవత్సరాలు నిండకుండానే మనం 10th క్లాస్ ఎగ్జామ్కి అప్లై చేసుకొని ఉండొచ్చు. కొంతమంది 14 ఏళ్ళు 14.5 ఆ రేంజ్లో ఉన్నప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్ కోసం ఎగ్జంప్షన్ తెచ్చుకొని ఉండొచ్చు. అలా ఏజ్ ఎగ్జంప్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఎస్ఎస్సి బోర్డు ఏపీ వాళ్ళు కనుక వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చుంటే, ఏజ్ ఎగ్జామ్ చేస్తుంటే, ఇఫ్ లెస్ దాన్ 15 years ఆఫ్ ఏజ్ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ప్రొవైడెడ్ దే హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ ఉంటే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. అయితే క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December 2021. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుండి 10th క్లాస్ నేరుగా మొదటి అటెంప్ట్లోనే పాస్ అయి ఉన్నా ఎలిజిబులే, కానీ 18 సంవత్సరాల వయసు దాటి ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అయితే దీనిలో ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు మాత్రం ఎగ్జంప్షన్ ఉంది. 21 years ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు అయితే 21 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు, 15 సంవత్సరాల పైన 21 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు ఎలిజిబుల్. రైట్. మిగిలిన వాళ్ళు అయితే 15 సంవత్సరాల పైన 18 సంవత్సరాల లోపు వయసున్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఓకే. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళు ఇండియన్ నేషనాలిటీ ఉండాలి, లేదా పర్సన్స్ బిలాంగ్స్ టు ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి, లేదా ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్స్ అయి ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది.
జనరల్గా ఇక్కడ ఉండేటటువంటి అప్లై చేసుకునే స్టూడెంట్స్ దే షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. తెలంగాణ వాళ్ళు మాత్రమే ఇది రాయడానికి అర్హులు. ద క్యాండిడేట్స్ షుడ్ సాటిస్ఫై లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ యాజ్ laid down in the Andhra Pradesh and Telangana Educational Institutions Recognition of Admissions Order 1974 as subsequently amended. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఉండి తెలంగాణ ఏరియాల్లో లోకల్ నాన్ లోకల్గా క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి, రైట్? అటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులవుతారు. సో సహజంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దీనికి అర్హులైనట్టే. 4వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా ఎలిజిబుల్ అయినట్టే. మరి ఈ ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది? ద RJUKT సెట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద 10th క్లాస్ రెడ్యూస్డ్ సిలబస్ ఫర్ ద ఇయర్ 2021. 2021లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గుతున్న కారణంగా SCERT వాళ్ళు ఏం చేశారంటే, అలానే SSC బోర్డు వాళ్ళు ఏం చేశారంటే 10th క్లాస్ సిలబస్ని రెడ్యూస్ చేశారు. ఆ రెడ్యూస్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్లో నుంచే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే బెటర్ ఏంటి అంటే మనం టెక్స్ట్ బుక్ అంతా ఫాలో అవ్వడం మంచిది. అయితే జనరల్గా ఏమవుతుందంటే 10th క్లాస్లో రెడ్యూస్డ్ సిలబస్ 2021కి రెడ్యూస్డ్ సిలబస్ ఏదైతే ఉందో అది దీనికి RJUKT సెట్ కూడా సిలబస్ అనమాట. సో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ వీటిలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, SCERT, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ 10th క్లాస్కి ఏదైతే ఉంటుందో అదే RJUKT సెట్కి కూడా సిలబస్. ఓకే, అంటే మీరు 10thలో ఏదైతే చదువుకున్నారో అదే ఫైనల్. సో దీనికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్కి ఒక 2 ప్రశ్నలు, పిఎస్కి ఒక 2 ప్రశ్నలు, ఎన్ఎస్కి 2 ప్రశ్నలు వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ఎగ్జామ్ ఎనాలిసిస్ ఇంకొకసారి చేద్దాం, అక్కడ మోడల్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే మోడల్ క్వశ్చన్స్ ఏముంది, అసలు ఇందులో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. అంటే ఒక ప్రశ్నకి 4 సమాధానాలు వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన 4 సమాధానాల నుంచి కరెక్ట్ సమాధానాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక మీడియం ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే పేపర్ విల్ బి ప్రింటెడ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో కూడా క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి 2 మీడియంలో వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది, తెలుగులో కూడా క్వశ్చన్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే నేను ఇందాకే చెప్పినట్టుగా www.rjukt.in www.rjukt.in అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మోడల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టారు, వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే హాల్ టికెట్స్ 18/9/2021 నుంచి అప్లై చేసిన వాళ్ళందరికీ హాల్ టికెట్స్ ఇదే వెబ్సైట్లో www.rjukt.in అనే వెబ్సైట్లోనే వాళ్ళ హాల్ టికెట్స్ ఉంటాయి. అక్కడ నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇక సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ జరుగుతాయి అంటే టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఎవ్రీ మండల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ 10 ఐడెంటిఫైడ్ సెంటర్స్ ఇన్ తెలంగాణ. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో కూడా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. అలానే తెలంగాణలో ఒక 10 ఐడెంటిఫైడ్ సెంటర్స్ ఉంటాయి. ఆ 10 ఐడెంటిఫైడ్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. అయితే దీనికి క్రైటీరియా ఏంటి అంటే అక్కడ నుంచి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఆ మండల పరిధిలోకి వచ్చేటటువంటి వాళ్ళు కనీసం ఒక 100 మంది పార్టిసిపెంట్స్ ఉండాలి. సబ్జెక్టెడ్ టు ఏ మినిమం రిజిస్ట్రేషన్ ఆఫ్ 100 అప్లికెంట్స్ ఇన్ ఈచ్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో ఒక 80 మంది అప్లై చేశారు. అటువంటప్పుడు ఏమవుతుంది అంటే 100 కంటే తక్కువ ఉంది కాబట్టి నియర్ బై మండలాలకు వాళ్ళని అడ్జస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ లెస్ దాన్ 100 అప్లికెంట్స్ నెక్స్ట్ నియరెస్ట్ మండల్ విల్ బి అలాటెడ్ యాజ్ అ టెస్ట్ సెంటర్. సహజంగా 100 అప్లికేషన్లు అంటే సాధారణంగా వచ్చేస్తాయి కాబట్టి ప్రతి మండల కేంద్రంలో కూడా మనకు ఎగ్జామ్ సెంటర్ ఉన్నట్టే. వెనెవర్ రిక్వైర్డ్ అడిషనల్ సెంటర్స్ విల్ బి ప్రొవైడెడ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఆ ఎగ్జామ్ సెంటర్స్లో అందరు విద్యార్థులకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా అకామిడేషన్ కల్పించడం కోసం అవసరమైతే అడిషనల్ సెంటర్స్ కూడా అంటే మండలానికి 2 అలా కూడా ఎగ్జామ్ సెంటర్లను ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ద కన్వీనర్ రిజర్వ్స్ ద
రైట్ టు యాడ్ ఆర్ డిలీట్ ఎనీ టెస్ట్ సెంటర్. ఏదైనా టెస్ట్ సెంటర్ని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ కన్వీనర్ గారికి హక్కు ఉంటుంది. అక్కడున్న అప్లికేషన్స్ని అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయగలగడానికి కావాల్సినటువంటి సాధ్యాసాధ్యాలని పరిశీలించుకొని దాని ప్రకారం వారు ఎగ్జామ్ సెంటర్స్ని అలాట్ చేస్తారు. ద కన్వీనర్ రిజర్వ్స్ ద రైట్ టు అలాట్ ద క్యాండిడేట్స్ టు ఎనీ సెంటర్ అదర్ దాన్ ది ఆప్టెడ్ బై ద క్యాండిడేట్. సాధ్యమైనంత వరకు మనం ఏ సెంటర్ని ఆప్ట్ చేసుకున్నామో ఆ సెంటర్లోనే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే తప్పని పరిస్థితుల్లో మనం ఇందాక అనుకున్నట్టు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలనప్పుడు వేరే సెంటర్లకి మనల్ని పంపించే అధికారం కూడా కన్వీనర్ గారికి ఉంటుంది. ఓకే, అలానే ఎనీ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఆర్జీవికేటీ సెట్ 2021 విల్ బీ డెల్ట్ విత్ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ ఫోర్స్ వైడ్ GOMS నెంబర్ 114 ఎడ్యుకేషన్ IE dated 13 May 1997 ఫర్ ది సెట్. ఆర్జీవికేటీ సెట్ 2021లో ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగినట్టయితే, అంటే పక్కన వాళ్ళ దగ్గర చూసి రాయడము లేకపోతే ఏదైనా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ కాపీయింగ్ లాంటిది జరిగినప్పుడు దానికి ఈ జీవోలో ప్రిస్క్రైబ్ చేసినటువంటి దాని ప్రకారం వాళ్ళపైన తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అనే సంగతిని కూడా కన్వీనర్ గారు మనకు తెలియజేస్తున్నారు. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ద రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రేడ్ బై సబ్జెక్ట్ అండ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. సో వీళ్ళు కూడా ఈ తప్ప మార్కులు ఇవ్వబోవడం లేదు. మనకు మార్కులకు బదులుగా గ్రేడ్లు ఇస్తారు. సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్లు అలానే గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఇవి ఇస్తారు ఫర్ ద 3 సబ్జెక్ట్స్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్సి బోర్డు వాళ్ళ రూల్స్ ఏ విధంగా అయితే మనకి ఇప్పుడు జీపీఏ ఉందో అలానే ఇందులో కూడా జీపీఏ ఇస్తారు. క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ దేర్ గ్రేడ్ మెమో ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మన గ్రేడ్ మెమోని, అంటే ఒక రకంగా మన మార్క్స్ మెమో లాగా గ్రేడ్ మెమోని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అయితే దీనికి దేర్ ఇస్ నో క్వాలిఫైయింగ్ గ్రేడ్. క్వాలిఫైయింగ్ గ్రేడ్ అనేటటువంటిది ఏం లేదు. ఇచ్చినటువంటి గ్రేడ్స్లో టాప్ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సీట్స్ అలాట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ టాప్ గ్రేడ్ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకవేళ ఈక్వల్ గ్రేడ్స్ కనుక ఉన్నట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే యాజ్ పర్ ద రిజర్వేషన్ అవన్నీ మామూలే. రిజర్వేషన్ పరంగా అన్ని రకాలుగా ఒకే దీనిలో ఉండి ఒకే రకమైనటువంటి గ్రేడ్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే ఒకే రకమైన జీపీఏ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ జీపీఏని ఫస్ట్ క్రైటీరియాగా తీసుకుంటారు. సెకండ్ క్రైటీరియాగా ఫిజికల్ సైన్స్ని చూస్తారు, రైట్. అలానే ఏజ్ కూడా ఒక క్రైటీరియానే. మిగిలినవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ముందు ఇద్దరిలో ఎవరు పెద్ద చూస్తారు. ఏజ్ ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏజ్ కూడా ఈక్వల్ అయినప్పుడు మ్యాథ్స్ జీపీఏ చూస్తారు. మ్యాథ్స్ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు ఫిజిక్స్ చూస్తారు. ఇలాగ జరుగుతుంది అనమాట, రైట్. ఇక ఇదే నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. జనరల్గా ఇవి ఎగ్జామ్ అప్పుడు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు. దీన్ని కూడా ఒకసారి క్విక్గా చూసేద్దాం. హాల్ టికెట్ ఈజ్ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిజర్వ్ ఇట్ కేర్ఫుల్లీ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్సెస్ అండ్ కరెస్పాండెన్స్. కాబట్టి ఏదైతే హాల్ టికెట్ విద్యార్థులకు ఇవ్వడం జరిగిందో ఆ హాల్ టికెట్ని వీళ్ళు అడ్మిషన్స్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళతో పాటు జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ హాల్ టికెట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎనీ ట్యాంపరింగ్ ఆఫ్ హాల్ టికెట్ విల్ బి ఆటోమేటికల్లీ లీడ్స్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ రైటింగ్ ది ఎగ్జామ్. సో హాల్ టికెట్ ఎవరికైతే కేటాయించారో అది వాళ్ళకి మాత్రమే సంబంధించింది, అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఒకవేళ హాల్ టికెట్లో మనం ఏదన్నా ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం ఎవరైనా చేసినట్టయితే, అంటే పేరు మార్చడం, ఫోటో మార్చడం, ఇలాంటిది ఏదైనా ప్రయత్నం జరిగినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి కూడా అర్హులు కాదు. అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్. ఎగ్జామ్ సెంటర్కి క్యాండిడేట్స్ తెచ్చుకోవాల్సింది ఏంటంటే హాల్ టికెట్ ఒకటి తెచ్చుకోవాలి, ఆర్జీవికేటీ సెట్ హాల్ టికెట్ అండ్ ఏ గుడ్ బాల్ పాయింట్ పెన్. ఓఎంఆర్ షీట్లో బబులింగ్ చేయడానికి నేను ఇందాక చెప్పాను, ఆప్షన్స్కి 4 సర్కిల్స్ ఇలాగ ఇస్తారు. ఈ 4 సర్కిల్స్లో మనం ఏది రైట్ అనుకుంటామో దాన్ని ఇలా బబులింగ్ చేయాలి, రౌండ్ చేసేసేయాలి. ఈ రౌండ్ చేయడం కోసము బాల్ పాయింట్ పెన్ వాడాలి, పెన్సిల్ కాదు. కాబట్టి ఓఎంఆర్ షీట్ని బబుల్ చేయడం కోసం ఒక మంచి బాల్ పాయింట్ పెన్ని తీసుకొచ్చుకోవాలి. సో తేవలసినవి ఇవి 2, ఇంకా మిగిలినవి వాళ్ళు ఎలో చేయరు. సో తెచ్చుకోవాల్సిన 2 ఇవి. కాకూడనివి ఏంటి, ఏవి ఎగ్జామ్ హాల్లోకి ఎలో చేయరు అని అంటే ఎనీ టెక్స్చువల్ మెటీరియల్. ఈ హాల్ టికెట్ కాకుండా టెక్స్చువల్ మెటీరియల్ ఏది ఉన్నా సరే దాన్ని ఎలో చేయరు. క్యాలిక్యులేటర్స్ని ఎలో చేయరు, లాక్ టేబుల్స్ని ఎలో చేయరు,
ఎలక్ట్రానిక్ వాచెస్ని అలో చేయరు. అంటే క్యాలిక్యులేటర్ ఇలాంటివి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వాచెస్ ఉంటే వాటిని అలో చేయరు. ప్రింటెడ్ ఆర్ రిటర్న్ మెటీరియల్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా అలో చేయరు. బిట్స్ ఆఫ్ పేపర్స్, మొబైల్ ఫోను, పేజర్ ఆర్ ఎనీ అదర్ డివైజెస్ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాళ్ళు అలో చేయరు. పేపర్లు కానివ్వండి, మొబైల్ ఫోన్లు కానివ్వండి, పేజర్లు కానివ్వండి, ఇలాంటివి ఏవి తేవడానికి వీల్లేదు. ఎక్సెప్ట్ హాల్ టికెట్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ రూమ్ ఆర్ హాల్. ఇది తప్ప మనం చెప్పుకున్నవేవి కూడా అలో చేయరు. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అబోవ్ ఐటమ్స్, his or her candidature will be treated under unfair means and his or her test will be cancelled. The equipment found with the candidate will be seized. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక విద్యార్థి మొబైల్ ఫోన్ లేదు అని చెప్పి లోపలికి వెళ్ళాడు, కానీ అతని దగ్గర మొబైల్ ఫోన్ దొరికింది. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అన్ఫెయిర్ మీన్స్గా, తప్పుడు విధానాలుగా భావించి వాళ్ళు రాసిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తారు. అలానే వాళ్ళ ఎక్విప్మెంట్ని, ఆ సెల్ ఫోన్ని సీజ్ చేస్తారు. కాబట్టి హాల్ టికెట్, బాల్ పాయింట్ పెన్ తప్ప మిగిలినవేవి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. తర్వాత ప్లీజ్ చెక్ ద హాల్ టికెట్ కేర్ఫుల్లీ ఫర్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, టెస్ట్ సెంటర్ నేమ్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోగానే ఈ సమాచారం అంతా కరెక్ట్గా ఉందా, మన పేరు కరెక్ట్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా, జెండర్, కేటగిరీ, మనకు అలాట్ చేసిన టెస్ట్ సెంటరు, డేట్, టైం, ఇవన్నీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీచ్ ద వెన్యూ అట్లీస్ట్ 1 hour బిఫోర్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్కి 1 గంట ముందే, 1 hour బిఫోర్ ది ఎగ్జామినేషన్, 1 గంట ముందే ఎగ్జామ్ సెంటర్కి రావాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ మస్ట్ షో అండ్ డిమాండ్ ద హాల్ టికెట్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ రూమ్ ఆర్ హాల్. సో ఈ హాల్ టికెట్ని చూపించడం ద్వారానే ఎగ్జామ్ హాల్ లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. Candidates who do not possess the hall ticket issued by the convener RGVKT set 2021 shall not be permitted for the examination under any circumstances by the chief superintendent. ఆ ఎగ్జామ్ సెంటర్కి ఎవరైతే సూపరింటెండెంట్గా ఉంటారో వారు ఖచ్చితంగా హాల్ టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎగ్జామ్ రాయనిస్తారు. హాల్ టికెట్ లేని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్కి అలో చేయరు. And no candidate under any circumstances will be allowed to enter the examination center after the commencement of the examination. ఒక్కసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరిని కూడా, ఏ స్టూడెంట్ని కూడా ఎగ్జామ్ హాల్లోకి మళ్ళీ అనుమతించరు. అందుకే అసలు 1 hour బిఫోరే రమ్మన్నారు. కనీసం ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు లోపలికి వెళ్ళగలగాలి. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తే వాళ్ళని ఎలో చేయరు. కాబట్టి టైం పాటించడం చాలా ముఖ్యం. ఏ సీట్ ఇండికేటింగ్ హాల్ టికెట్ నెంబర్ విల్ బీ అలౌడ్ ఎలొకేటెడ్ టు ఈచ్ క్యాండిడేట్. ప్రతి స్టూడెంట్కి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి ఒక సీట్ అలాట్ చేస్తారు. క్యాండిడేట్స్ షుడ్ ఆక్యుపై దేర్ అలాటెడ్ సీట్స్ ఓన్లీ. వాళ్ళ సీట్లోనే వాళ్ళు కూర్చోవాలి. అలా కాకుండా ఎనీ క్యాండిడేట్ ఫౌండ్ టు హ్యావ్ చేంజ్డ్ ద రూమ్ ఆర్ ద సీట్ ఆన్ హిస్ ఆర్ హర్ ఓన్ అదర్ దాన్ అలాటెడ్, వాళ్ళకి అలాట్ చేసినటువంటి సీట్ కాకుండా రూమ్నో సీట్నో మారినట్టయితే, అంటే వేరే చోటకి వేరే రూమ్లోకి వెళ్ళి కనుక కూర్చున్నట్టయితే హిస్ or her test shall be cancelled and no plea would be accepted for it. వాళ్ళ టెస్ట్ని క్యాన్సిల్ చేస్తారు. ఇక మనం బతిలాడుకున్నా ఉపయోగం ఉండదు. కాబట్టి మనకి అలాట్ చేసిన సీట్లోనే మనం కూర్చొని ఎగ్జామ్ రాసుకోవాలి. ద క్యాండిడేట్ షుడ్ వెరిఫై ద క్వశ్చన్ పేపర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ ఓన్లీ. వీళ్ళకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు తెలుగు రెండిట్లో ఉంటుందని ఇందాకే చెప్పుకున్నాం. అలా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. Approach the center superintendent or invigilator if the room for any technical assistance, first aid, emergency or any other information during the course of examination. ఈ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ క్రియేట్ అయింది, లేదు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది, అంటే ఏదో క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్లు ప్రింట్ కాలేదు, ఇంగ్లీషు తెలుగు సరిగ్గా లేదు, అటువంటప్పుడు, అంటే అసలు ప్రింటే లేదు, అటువంటప్పుడు చీఫ్ అక్కడ ఉండేటటువంటి సూపరింటెండెంట్ని కానీ ఇన్విజిలేటర్ని కానీ కన్సల్ట్ అవ్వాలి. అంతేగాని మిగిలిన వాళ్ళతో డిస్కషన్స్ పెట్టకూడదు. నో క్యాండిడేట్ వితౌట్ స్పెషల్ పర్మిషన్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆర్ ద ఇన్విజిలేటర్ కన్సర్న్ విల్ లీవ్ హిస్ ఆర్ హర్ సీట్ ఆర్ ఎగ్జామినేషన్ రూమ్ అంటిల్ ద ఫుల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మన ఎగ్జామినేషన్ రాయడం మొదలుపెట్టిన తర్వాత, అంటే 11 to 1 గంట టైం ఇస్తే 1 గంట లోపు మనం మన సీట్లో నుంచి లేచి లేకపోతే ఆ రూమ్లో నుంచో ఎగ్జామ్ సెంటర్లోంచో బయటికి రావడానికి వీల్లేదు. అన్లెస్ ఆ సెంటర్ సూపరింటెండెంట్ స్పెషల్ పర్మిషన్ ఇస్తే తప్ప. వాళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు? ఏదన్నా హెల్త్ ఎమర్జెన్సీ లాంటి కండిషన్స్లో మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు.
కాబట్టి నా ఎగ్జామ్ రాయడం అయిపోయింది, నేను ఎప్పటిదాకా కూర్చొని పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటే కుదరదు. ఫుల్ టైం వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో ఉండాల్సిందే, వాళ్ళ సీట్లో కూర్చొని ఉండాల్సిందే. క్యాండిడేట్స్ మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్లీ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ద సెంటర్ సూపరింటెండెంట్ ఆర్ ఇన్విజిలేటర్. ఆ సూపరింటెండెంట్ కానివ్వండి, లేకపోతే ఇన్విజిలేటర్ గారు కానివ్వండి, ఏ సూచనలు అయితే మనకి ఇస్తారో ఆ సూచనలు ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. అండ్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ రిటర్న్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అండ్ కెన్ టేక్ ఇట్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మనకు ఒక బుక్లెట్ లాగా ఇస్తారు. ఈ బుక్లెట్ని ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ పేపర్ మనం తీసుకెళ్ళాలి. అయితే ఏదైతే ఆన్సర్స్ మనం రాసామో ఓఎంఆర్ షీట్ అది మాత్రం రిటర్న్ చేయాలి. రైట్. నో క్యాండిడేట్స్ షుడ్ లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అయిపోకుండా ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళడానికి అనుమతి లేదు, కాబట్టి వెళ్ళడానికి వీల్లేదు. సో దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయాల్సినటువంటి అడ్రస్ ఇది. ద కన్వీనర్ ఆర్చియుకేటి సెట్ 2021, ఆర్చియుకేటి నూజివీడు క్యాంపస్, నూజివీడు, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ 521202. వారి ఈమెయిల్ అడ్రస్ convener.set@rchukt.in. అలానే హెల్ప్ లైన్ నెంబర్స్ ఒక 3 ఇచ్చారు. 0866 2974 530, 2974 540 అండ్ 08656 235 855. వీళ్ళకి హెల్ప్ లైన్కి మనం కాల్ చేయాలి అనుకుంటే వర్కింగ్ డేస్లో, వర్కింగ్ అవర్స్లో మాత్రమే చేయాలి. అంటే 10 AM to 5 PM ఈ మధ్యలో వర్కింగ్ డేస్లో మాత్రమే చేయాలి. హాలిడేస్లో 5 తర్వాత 10 ముందు వీళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు అందుబాటులో ఉండరు, కాబట్టి ఉపయోగం ఉండదు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆఫ్ IIIT entrance test that's called RQKT set 2021. Hope this is helpful for you. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్లీ గెటింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్. కావాల్సిన సమాచారం అంతా మీకు వచ్చిందని భావిస్తున్నాను, ఇది మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Like, share and subscribe our channel.